తారీఖున కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది దేశ ప్రజలకు అనుకూలంగా లేదు. ఈ దేశంలో ఉండే కొంతమంది పెట్టుబడిదారులకు మాత్రమే అది అనుకూలంగా ఉందనే విషయాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ప్రజల్లోకి తీసుకోవడానికి విస్తృతంగా సదస్సులు రౌండ్ సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని తీసివేసి దాని స్థానంలో జీరోజీ స్కీమ్ పట్టుకొచ్చి వాళ్ళ ఉపాధి హామీని ఎగరగట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఇవాళ లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికులను కట్టుబడులు చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అట్లా ప్రయత్నం చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంది. అందుకు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కానీ, మహిళలకు కానీ, ఇవాళ విద్యాపరంగా వైద్యానికి కానీ, ఆరోగ్య సమస్యల పైన కానీ ఎలాంటి మరి కేటాయింపు లేకుండా పెట్టుబడిదారులకు 7 లక్షల కోట్ల రూపాయలు రైతులతో ఈ 3 సంఘాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్ ను సవరించి పేదలకు అనుగుణంగా మరి దాన్ని ప్రవేశపెట్టారు. ఈ 3 సంఘాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు మధ్య జరిగిన రౌండ్ సమావేశంలో డిమాండ్ చేస్తుంది.